తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు. ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు. మీరు సాధించింది ఏం లేదు. తీరా మీరు మీ తాలూకా యువరాజు
అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా, గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలామందితో చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం, తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తీరా మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా. కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పోనీ అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు. మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే. పర్ క్యాపిటా ఇన్కంలో 2019 సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం దేశంలో 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. 18వ స్థానం నుంచి 15వ స్థానంలోకి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 3-4 స్థానాలు పైకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్, దేశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024 వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? సరే, మీ తాలూకా రాజకీయ అవసరాలకో, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో, మీ తాలూకా మార్కెటింగ్కో, లేదా మీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికో, లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్కి ఏమైనా డబ్బు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏదైతే ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటికి నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు.
మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు. ఇందులో ఇనీషియల్గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ adequate positive publicity on government implemented welfare and administrative schemes and unable to retaliate the adverse publicity to. It is the need of our to boost up the image of government and the department as well. మేము చేస్తున్నటువంటి పనులకి సరైనటువంటి ప్రచారం రావట్లేదు. రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వ పాలసీలకి సరైనటువంటి పబ్లిసిటీ రావట్లేదు. అలాగే జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేటువంటి దానికి ఒక ఏజెన్సీస్కి వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చారు. వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వీరు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీలు ఏంటి, అసలు మీరు ఏదైనా తీసుకుంటే కదా మంచి పేరు రావడానికి, మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కదా మంచి పేరు రావడానికి, మీరు చెప్పింది ఏదైనా చేస్తే కదా మీకు ఏదైనా పబ్లిసిటీ ప్రజలు ఇవ్వడానికి. ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది? 8 నెలలు పూర్తయిపోతా ఉంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. పైపెచ్చు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తూ ఉన్నారు. తీరా దావోస్ వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. అంటే దేశంలో ప్రపంచ వేదికల మీద తీసుకొని వెళ్ళి మీరు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి రాష్ట్రం పరువు, దేశం పరువు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ దెబ్బ తీసుకొని వచ్చేటువంటి దానికి మీరు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు తీరా దావోస్ అనేటువంటి దానికి అనేక సంవత్సరాలుగా మీ తాలూకా ప్రచార యావకి మీరు చేసుకునేటువంటి మీ ఇండివిజువల్ పబ్లిసిటీ స్టంట్ల కోసం మీరు అదొక వేదిక మీరు వాడుకున్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. గతంలో కూడా మేము చెప్పాం, దావోస్ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి అనేక ప్రతినిధులు అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు తీసుకుంటున్నటువంటి పాలసీస్ని మీద చర్చించుకునేటువంటి దానికి జరిగేటువంటి ఒక నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్ అది. సరే, అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, చర్చిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? అసలు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్యలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి సంస్కరణలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. అవి పూర్తిగా విద్యా వ్యవస్థను కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడెక్స్ ద్వారా లేదా టోఫెల్ జిఆర్ఈకి సంబంధించినటువంటి కోచింగ్ చిన్నపిల్లల నుంచి 3వ తరగతి నుంచి వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, డిజిటల్ లెర్నింగ్ కోసం కావాల్సినటువంటి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం, ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లెర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు. మీ హయాంలో నిర్మించినటువంటి ఒక పోర్టు గురించి అని చెప్పుకోగలిగారా? కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం కానీ, మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ 4 నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2019-24 మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు ఫలాలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ప్రారంభమవుతా ఉన్నాయి. మీ ఘనత ఏంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు. మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని, రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని, ఆరోపణలు చేసుకొని, బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా మీరే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు. వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ 3,900 కోట్ల రూపాయలు, అతిగతి లేదు. సంవత్సరం అయిపోతా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఒక స్కీము ఇంప్లిమెంటేషన్ లేదు, ఇచ్చినటువంటి హామీ ఇంప్లిమెంటేషన్ లేదు. కేవలం పబ్లిసిటీ అనేటువంటి దాని మీద ఆధారపడిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడాలో, ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయిందని చెప్పి ప్రజలు బాధపడాలో, ఎవరు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికన్నా ఇటువంటి ప్రచార యావని మానుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రపంచానికి కంప్యూటర్ని కనిపెట్టింది, కంప్యూటర్ని పరిచయం చేసింది నేనే అని చెప్తాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తాడు. సో ఇవన్నీ మనం విని తట్టుకునేటువంటి శక్తి నాకు లేదు, ప్రజలకు అంతకన్నా లేదు. సరే, బిల్ గేట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారని చెప్తాడు, ఇద్దరు కలిసి కంప్యూటర్ వాడడం ఒకేసారి మొదలుపెట్టామని చెప్తాడు. సహజంగా దావోస్ కాన్ఫరెన్స్లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు. చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యా అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. మేము వెళ్ళినప్పుడు లేదు, మేము వెళ్ళినప్పుడు మేలు అయ్యిందమ్మా. మేము వెళ్ళినప్పుడు లేదు, నువ్వు పొరపాటు పడ్డాం. చెప్పాను కదా, మేము చెప్పింది JSW జిందాల్కి సంబంధించి కానీ అదాని డేటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్రా గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపదు కానీ, లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మొన్న డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మెటల్, మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ మెటల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ చెప్తా ఉన్నారు కదా, మరి ఎక్కడ జరిగింది? ఒకసారి రికార్డ్స్ అన్ని తీసి చూడమ్మా. నువ్వు ఓన్లీ ఒక పేపరే కాదు, మా పేపర్లు, మిగిలినటువంటి పేపర్లు, న్యూస్ అన్ని చదువుతున్నావు. ఒక్కొక్కసారి అన్నీ వస్తాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏమేమి మాట్లాడారని. ఎక్కడ వచ్చాయి? అవే చెప్పాను కదా. మళ్ళీ నువ్వు రామాయణం అంతా వెళ్ళి రాముడు సీత ఏమవుద్దని అంటే నేనేం చెప్తాను చెప్పాను. గ్రీన్ హైడ్రోజన్ హబ్ నేను చెప్పాను, నేను మంత్రిగా సంతకాలు పెట్టాను. సంబంధించినటువంటి శాఖ మంత్రిగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ ఏర్పాటు చేయడం కోసం
ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ల్యాండ్ యూసేజ్ మార్చడం కోసం అక్కడ గ్రీన్ హైడ్రోజన్ స్థాపన కోసం సంతకం పెట్టింది ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నేను పెట్టా. మా ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేసి క్యాబినెట్లో మేము దాన్ని ఓకే చేసింది మా ప్రభుత్వం. బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చింది మేము, బల్క్ డ్రగ్ పార్క్ కూడా సంతకం పెట్టింది నేను. చూసుకో అమ్మా, చూసుకో ఒకసారి. సరే 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 అవన్నీ తర్వాత రాజకీయాలు వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ పక్కన పెడితే చేసింది మేము అనేటువంటి దానికి రుజువులతో సహా అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లే కదా. చెయ్యాలి కదా, మాకు కొనసాగించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్టీపీసీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి, బల్క్ డ్రగ్ పార్క్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి టేకప్ చేస్తున్నారు. ఏ ప్రైవేట్ అనుకో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చింది కాబట్టి పొమ్మన్నారు కదా జిందాలోని. జిందాలో పొమ్మన్నారు కదా జిందాలోని. అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చారని అక్కస్తోనే కదా పొమ్మన్నారు. వాళ్ళని 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పొమ్మన్నారు కదా బయటికి. బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఘనత మరి ఒప్పుకోకపోతే ఎలాగా? ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్న మీ లోకేష్ గారు ఒకసారి ఆంధ్రజ్యోతిలోనే చూశాను, నేను కూడా ఆంధ్రజ్యోతి లైవ్ స్ట్రీమింగ్ వస్తుంటే చూశాను. మరి నువ్వేమో ఇచ్చేస్తున్నాను అంటున్నావు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏమో మేమేమో జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఆయన చెప్తున్నాడు. మరి మీ జీతాల గురించి మాట్లాడుతున్నావో, మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జీతాల గురించి మాట్లాడుతున్నావో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అది ఉద్యోగుల సంఘం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాదు. స్టీల్ ప్లాంట్ గురించి అని మాట్లాడుతున్నాను. సరే పోనీ అన్నీ జరిగాయి అనుకునే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒప్పుకున్నాం కదా. పోనీ అవన్నీ జరిగి నువ్వు చెప్పిందే నిజం అని చెప్పి నేను ఒప్పుకుంటే సో అందుకని ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయనేమో మంత్రి గారు ఏమో మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే నువ్వేమో ఇక్కడ కూర్చొని జీతాలు ఇచ్చేస్తున్నావు అని చెప్తే ఏది నమ్మాలి? మంత్రి గారు చెప్పింది నమ్మాలా, లేకపోతే ఏబిఎన్ రామకృష్ణ గారు చెప్పింది మా అమ్మాలి? మేము వాళ్ళు ఎక్కడ చెప్పలేదు మరి నాకు తెలుసు. అదే చెప్తున్నాను కదా. అందుకనే నేను ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి జీతాలా, లేవైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రామకృష్ణ గారికి సంబంధించినటువంటి జీతాలా అనేటువంటి క్లారిటీ ఇస్తే చెప్తాను నేను సమాధానం. అందుకే మరి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాను నేను. మీరు మరి మీ కొలీగ్ ఏదో చెప్తున్నారు. నేను అవన్నీ తెలిసి మరి ఎందుకు హామీలు ఇచ్చాడు? సరే మా ప్రభుత్వం తీసుకొచ్చింది, మేము వెల్ఫేర్ ఇచ్చాము, వెల్ఫేర్ ఇచ్చి పోనీ ఖజానా ఖాళీ అయిపోయింది, 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తాము. మరి ఇంత మేధావి 44 సంవత్సరాలు ఆయన